అక్కడ ఈ జిల్లా యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఒక మానవీయమైనటువంటి ఆలోచనతో పేదవాళ్ళు బతకటం కోసం కావాల్సిన కార్యక్రమం చేయడానికి పోతా ఉంటే దాన్ని కూడా అడ్డుపెట్టి కొన్ని రకాల వ్యక్తులు కావాల్సిన విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మన అంతిమ లక్ష్యం ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేసినా పర్వాలేదు, మన లక్ష్యం మాత్రం అక్కడ ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలనేటువంటి మన అంతిమ లక్ష్యం మనది. కాబట్టి ఎటువంటి అపాధులైనా భరించడానికి సిద్ధపడదామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి సహచర మంత్రులతో చెప్పి తర్వాత మేము ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించే దాదాపు 412 మందికి ఇవాళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ అధికారికంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపర భేదం లేకుండా వీళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్ళనో లేకపోతే ప్రభుత్వాన్ని దూషించారనో లేకపోతే ఈ ప్రభుత్వం పైన రకరకాల మాటలు అన్నారో అనేటువంటి ఆలోచన కూడా లేదు. మాకున్న ఆలోచనల్లో ఒక్కటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేద కుటుంబం ఇల్లు కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ్యత ఇది అని చెప్పేటువంటి ఆలోచనతోనే ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్ గా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి 412 మంది అర్హత కలిగిన లబ్ధిదారులు గుర్తించి ఈరోజు ఒకటేసారి పట్టాలు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైన ఒక ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను ఈ లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. కేవలం ఇల్లు ఇవ్వటం ఒకటే కాదమ్మా, మేము విన్నాము ఈరోజు అనేక సంవత్సరాలుగా ప్రతి వాళ్ళు వచ్చి బెదిరించేవాళ్ళు, ప్రతి కుటుంబాన్ని బెదిరించారు. పట్టా లేదు, ఉండనిస్తారో లేదో తెలియదు, రేపు పొద్దున కల్లా ఇంకెవరికి మేము తాళాలు వేసుకొని పని చేసుకొని సామాన్ అందులో పెట్టుకొని కూలిపోయి వచ్చారు, మా ఇల్లు మాకుంటుందో లేదో తెలియదు, ఆ ఇంట్లో ఇంకెవరు పెడతారో తెలియదు, ఇంకెవరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఇల్లు ఇంకెవరు కేటాయిస్తారో తెలియదు. ఇటువంటి భయాందోళన మధ్యన 7-8 సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి ఈ కుటుంబాలకి ఈరోజు నిర్భయంగా ధైర్యంగా ఆత్మ గౌరవంతో బతకటం కోసం ఈరోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకు పట్టాలు అందిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అందించిన పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఏ ఒక్క మాఫియా సంబంధించిన సభ్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడగటం కోసం కానీ ఇల్లు ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. అటువంటి వ్యక్తులు అత్యంత కఠినంగా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎటువంటి భయం లేకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ధైర్యంగా ఈ ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చింది, ఈ ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది, ఇవ్వటమే కాదు ఈ ప్రభుత్వమే దగ్గరుండి పట్టాలు పొందినటువంటి మీ అందరి చేత భూమి పూజ చేపించి ఇల్లు కూడా మొదలు పెట్టిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేస్తాను. ఇదే వేదిక నుంచి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను. ఇవాళ పట్టాలు మీ అందరికి ఇస్తా ఉన్నాం. ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు రేపే అక్కడికి తీసుకొని వెళ్ళి మీరు దగ్గరుండి భూమి పూజ చేపించి ఇళ్లు కట్టుకునే నిర్మాణ కార్యక్రమాన్ని రేపే మొదలు పెట్టాలని కూడా ఆదేశాలు ఇస్తాం. రేపు మొదలు పెట్టడమే కాదు, మీ అందరూ ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇళ్ళని నిర్మాణం అంతా పూర్తి చేసి 2 మంత్రులు చెప్పినట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు చెప్పినట్టుగా డిసెంబర్ 9వ తారీఖు కల్లా మీ ఇళ్ల నిర్మాణం అన్ని పూర్తి కావాలి. మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జిల్లా తరఫు నుంచి మేము ముగ్గురం వారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఇక్కడికి వచ్చి మీ అందరి ఇళ్లలో పాలు పొంగిచ్చి గృహప్రవేశం చేపించే కార్యక్రమం కూడా 9 డిసెంబర్ నాడు చేపిస్తాం. ఇది
మాకున్నటువంటి నిబద్ధత